భాగవతంలో రాధాదేవి ప్రస్తావన ఎక్కడ మనకు కనిపించదు కదా. అంటే రాధాదేవి కల్పిత పాత్రన, రాధాకృష్ణుల ప్రణయతత్వం ఊహాజనితమేనా? రాధ ప్రస్తావన భాగవతంలో గుప్తంగా నిగూఢంగా సాగుతుంది. దేవీ భాగవతంలో నవమ స్కంధంలో రాధ మంత్రము, రాధ అర్చన గురించి వివరంగా తెలియజేస్తాడు నారాయణ మహర్షి నారదుడికి. కృష్ణార్చాయనం నాధికారో యతో రాధార్చనం వినా వైష్ణవై సకలై తస్మాత్. వైష్ణవులంతా కూడా తప్పకుండా కర్తవ్యం రాధికార్చనం, రాధ అర్చన చేసి తీరాలి. ఎందుకంటే రాధ ఆ పరమాత్మ యొక్క హ్లాదిని శక్తి, పరతత్వము, ఆ తల్లి తత్వాన్ని, ఆ పరాశక్తి తత్వాన్ని 5 రూపాల్లో ప్రకటిస్తారు. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ అని. ఆ 5 తత్వాలలో రాధ యొక్క ప్రసన్నత పొందటం చాలా దుర్లభం. గర్గ మహర్షి రచించిన భాగవతంలో రాధ ప్రస్తావన ఉన్నది. కృష్ణుడు, రాధిక వాళ్లకు వివాహం జరిపించిన బ్రహ్మ యొక్క తత్వము చెప్పబడింది. రాధాకృష్ణుల యొక్క దర్శనం పొందిన ఎందరో మహానుభావులు మనకు భారతదేశంలో కనబడతారు. రాధా మాధవుల యొక్క అద్భుతమైన రాసలీలను భాగవతంలో రసపంచకంలో వర్ణిస్తాడు. అక్కడ రాధ గోపికగా చెప్పబడుతుంది. గోపికలలో రాధ అంగనా అంగనా అంతరే మాధవం, మాధవం మాధవం చాంతరే గోపిక అంటూ అనేక రూపాలలో ఆ గోపికలతో క్రీడించేటువంటి కృష్ణుడి యొక్క తత్వం చెప్పబడింది. ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి ప్రేమతత్వానికి నిదర్శనమైనటువంటి రాధ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే సాధన బాగా ఉండాలి, గురువుల యొక్క ఆశ్రయం కావాలి. రాధ కృష్ణుడికి మేనత్త, ఇంకా ఏదో అంటూ అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రాధ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే భక్తి తత్వానికి పరాకాష్ఠకు వెళ్ళాలి. ఈ లౌకిక జీవనానికి అతీతమైన అద్భుతమైన ప్రేమతత్వమే రాధాకృష్ణుల యొక్క తత్వం. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే గురువుల ద్వారా అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. కనుక భాగవతంలో రాధ గూఢంగా ఉంది. వేదాలలో, ఉపనిషత్తులలో రాధ యొక్క ప్రస్తావన ఉన్నది. దేవీ భాగవతంలో మనకు కనపడుతోంది. నారాయణ మహర్షి నారదుడికి స్వయంగా చెప్పినటువంటి శ్రీ రాధికాయ స్వాహ అన్న షడాక్షరి మంత్రాన్ని నువ్వు గనక అనుష్ఠానం చేయగలిగితే సాధించలేనిది ఏదీ లేదు అని తెలియజేస్తాడు నారాయణ మహర్షి. కనుక రాధ అనేది కల్పిత పాత్ర కాదు, వాస్తవమైనటువంటి ప్రేమ తత్వానికి, కృష్ణుడి యొక్క హ్లానిధిని శక్తికి నిదర్శనంగా చెప్పబడుతుంది. ఆమె పరాశక్తి అన్న విషయాన్ని ఈ సందర్భంలో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.